హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఆధ్యాత్మికవేత్త ఉషా వేమూరి మ్యామ్. మ్యామ్ని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే. మ్యామ్, బాధ్యతాయుతమైన స్వేచ్ఛ అంటే ఏంటి మ్యామ్? అసలు స్వేచ్ఛ అంటే ఏంటి? స్వ ఇచ్ఛ. ఆ మాట ప్రతి మాటలోనే అండి పదాన్ని విడగొడితే మనకు అర్థం తెలిసిపోతుంది. స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ, ఎవరికి తగినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయడాన్ని స్వేచ్ఛ అంటారు. కానీ నిజంగా ఆలోచిస్తే మనిషికి స్వేచ్ఛ ఉందా అండి? లేదు, కొంతవరకే ఉంది. ఇప్పుడు ఎలా అంటే నేను మేనేజ్మెంట్ స్టూడెంట్గా, మేనేజ్మెంట్ ట్రైనర్గా కూడా చెప్తూ ఉంటాను. నీ స్వతంత్రం ఎంతవరకు? రోడ్డు మీదకి నువ్వు ఒక వెహికల్ తీసుకుని బయటకు వెళ్ళినప్పుడు నీకు వేరే వాళ్ళకి అడ్డం రానంత వరకే నీ స్వతంత్రం. నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్ళగలవా? నువ్వు రైట్ సైడ్ వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ వెళ్ళగలవా? రాంగ్ సైడ్ రాగలవా? లేకపోతే దగ్గరగా వెళ్ళి బ్రేక్ వేయగలవా? ఇవన్నీ నీకున్న ఆంక్షలు కదా. సో స్వతంత్రం అంటే అడవి మనిషికి ఎక్కడ ఎటువంటి సమాజంలో కాకుండా ఎక్కడో ఉన్న మనిషికి తప్ప, సివిలైజ్డ్ సొసైటీలో ఉండే ప్రతి వాళ్ళకి కూడా కొన్ని నియమ నిబంధనలని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండిపెండెన్స్ డే రాబోతోంది. రేపు ఆగస్ట్ 15th మనం చేసుకుంటున్నాం. మన ఎప్పుడైతే మనం దాస్య శృంఖలాల నుంచి బయటపడాలి అని చెప్పేసి మన యోధులు అందరూ, ఎవరైతే మహాత్మా గాంధీ గారు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు, గోఖలే కానీ, వీళ్ళందరూ ఇంతమంది ఒక్కళ్ళ వల్ల అయినది కాదు. ఎంతోమంది స్వాతంత్ర ఉద్యమాలు చేసి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోంచి భారతదేశాన్ని ఫ్రీ చేశారు. స్వతంత్రం తెచ్చుకున్నాం మనం. దాని ముందర పాటలు వింటున్న దేశభక్తి గీతాలు, లలిత సంగీతాల్లో కానీ, సినిమాల్లో కానీ, శ్రీశ్రీ వారు వీరు అద్భుతమైన ఇప్పటికీ మనకి రోమాంచితం అవుతుంది శరీరం ఆ దేశభక్తి గీతాలు వింటుంటే. అబ్బా, అసలు ఎంత కష్టాలు పడుంటారో మన వాళ్ళు, ఎంత ఆనందపడుంటారో స్వతంత్రం వస్తే అని. నిజమే, ఒక ఏడాది 2 ఏళ్ళు ఎలా అయితే మనకి కొత్తగా వచ్చిన దీన్ని అనుభవిస్తూ మనం చాలా చాలా రిలాక్స్ అయిపోయాం కదా. ఆ స్వతంత్రాన్ని మనం నిలబెట్టుకోగలిగామా? ఒకప్పుడు ఎవరికి దాసులుగా ఉన్నాం? బ్రిటిష్ వాళ్ళకి. సరే, వాళ్ళ దగ్గర నుంచి మనం ఫ్రీడమ్ పొందాం. తర్వాత జరిగిన మార్పులు ఎన్ని మార్పులండి. ఇప్పుడు నిజంగా మనం స్వతంత్ర దేశంలో ఉన్నామా? కులాలు, మతాలు, ఉన్నవాడు, లేనివాడు, అయినవాడు, కానివాడు, బ్యూరోక్రసీలో మనకున్న దీంది, దగ్గరవాడు, దూరం వాడు, ఎన్ని రకాల డివిజన్స్ అండి. అంటే నాకెప్పుడు ఈ విషయంలో సత్యసాయి బాబా వారు చెప్పిన 2 వీటికి కంపారిజన్ గుర్తొస్తుంది. ఆయన ఏమనేవారంటే, నువ్వెప్పుడు కూడా సూదిలాగా ఉండడానికి ప్రయత్నించాలి, కత్తెరలాగా కాదు అని. నీడిల్ అండ్ సిజర్స్, ఎంత అద్భుతంగా ఉంది అది. అది నిజంగా మాట్లాడితే నీడిల్ పనేమిటి? చిరిగిపోయిన వాటిని, దూరంగా ఉన్న వాటిని దగ్గర తెచ్చి కుట్టడం, యూనిటీ. కత్తెర ఏం చేస్తుంది? కలిసిన దాన్ని విడగొడుతుంది. ఒక బట్ట ఉందంటే దాన్ని 100 ముక్కలు 1000 ముక్కలు కూడా చేయొచ్చు కత్తెరతో. అంటే విడగొట్టుకుంటూ పోతున్నాం. దేనికోసం? లబ్ధి కోసం. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ లబ్ధి కోసం మనం ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి సెటప్ చేసి పాటుపడితే, ఈరోజు మనం రకరకాల స్వార్థపరుల చేతుల్లో మనం ఏమైపోతున్నాం? వాళ్ళ లబ్ధి కోసం మన ఫ్రీడమ్ కోల్పోతున్నాం. అవునా? నేను ఇలా ఎవరిని కూడా ఇండివిజువల్గా కామెంట్ చేయడం కాకపోయినా మీరే ఆలోచించండి. ఏ పార్టీ తీసుకున్నా, మనకు ఎలక్షన్స్ వస్తాయి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. ఏ పార్టీ తీసుకున్నా, ఏ పొలిటీషియన్ తీసుకున్నా, ఏ లీడర్ని తీసుకున్నా, మనకి తెలిసిన కళ్ళ ముందున్న డ్రైవర్లు, పని వాళ్ళలా ఉన్న వాళ్ళు సడన్గా ఎదిగి చక్కగా ఒక కాజ్ పట్టుకుని ప్రజా మూమెంట్లోకి వచ్చి ఒక ఆదర్శం కోసం ఫైట్ చేసి లీడర్లు అయ్యి మహా స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు బోల్మంది ఉన్నారు ఈ 75 ఏళ్లలో, 76 ఏళ్లలో చూస్తే. కానీ ఒకప్పుడున్న ఆ త్యాగ బుద్ధి, నేను స్టేట్స్మెన్ని, నేను పేట్రియట్ని అనుకుని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి దేశం కోసం. ఇప్పుడు మనకి ఎలా అయితే కన్న తల్లి ఉందో, నేను ఎప్పుడు ఇదే మాట చెప్తాను. తల్లి అంటే నీకు దేహం ఇచ్చిన తల్లి ఒకటే కాదు. స్వామి చెప్తారు, నీకు 5 తల్లులు ఉన్నారు అని. సత్యసాయి బాబా వారు ఎప్పుడు పిల్లలకి అదే చెప్తారు. నీకు చిన్నప్పటి నుంచి కూడా ఒగ్గుపాలతో నుంచి అది పెట్టి పోషించాలి మనము అని. ఎవరుట 5 తల్లులు? దేహమాత, దేశమాత. నువ్వు నీ తల్లిని ఎంత గౌరవించుకుంటున్నావో నీ దేశాన్ని కూడా అంత గౌరవించాలి కదా. తల్లిని ఎవరైనా ఇన్సల్ట్ చేసినా, తల్లిని ఎవరైనా అండ్యూ అడ్వాంటేజ్ తీసుకుని ఆవిడకి ఏమైనా కష్టం కలిగించినా నువ్వు ఊరుకుంటావా? నీ కన్న తల్లిని, దేశంకి ఏదైనా అలా అవుతున్నా నువ్వు ఊరుకోకూడదు. అది దేశభక్తి స్వామి చెప్పేది.
ఇప్పుడు ఆ మిలిటరీ వాళ్ళు వెళ్ళి 24/7 బార్డర్లో అంతా అంత కాపాడుతుంటే కదా మనం ఇలా ఏసీ రూముల్లో కూర్చొని చక్కగా అవును. లెక్చర్లు ఇవ్వగలుగుతున్నాము. మొన్న యుద్ధం అయినప్పుడు కూడా ఎంతమంది పోయారు, ఎంత కష్టపడ్డారు, హ్యాపీగా కూర్చుని ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తూ మాట్లాడుకుంటున్నామే మనం దాని గురించి, ఇలా చేయాల్సింది అలా చేయాల్సిందని. అంటే కష్టం ఎవరు పడుతున్నారు, ఎవరిచ్చేసినారు. స్వార్థం అనేది ఉండి అలాంటి ప్రయోజనాల కోసం అందరినీ విడగొడుతున్న వాళ్ళు ఎంత నేతలైతే ఏమిటి, ఎలాంటి పొజిషన్స్ ఆక్యుపై చేస్తే ఏంటండి, దానివల్ల దేశానికి కానీ సమాజానికి కానీ ఉపయోగం ఉన్నదా? వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. సో ఒకప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండి కష్టపడితే ఈరోజు ఇలాంటి సెల్ఫిష్ లీడర్స్ చేతిలో పడి కష్టపడుతున్నాం. ఫ్రీడమ్ ఎక్కడుంది? అవునండి, నేను అన్నమాట. ఇప్పుడు వ్యక్తిగతంగా ఫ్రీడమ్ అంటే ఎవరింటి వరకు వాళ్ళకు ఉండొచ్చు. ఇంట్లో కూడా ఒక మనిషే ఉండి అడవిలో ఉన్నప్పుడు ఉన్నట్టు కాదుగా. ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో 4-5 వ్యక్తులు ఉన్నారు. అందరూ ఒక టీం లాగా ఎవరి అవసరాలని బట్టి ఎవరి ప్రయోజనాలకు తగినట్టుగా ఒకళ్ళకొళ్ళు టీం వర్క్ లాగా ఉండాలా లేదా? నీ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ. అది ఒక రెస్పాన్సిబిలిటీతో, ఒక బాధ్యతతో వస్తుంది. సో కొన్ని పరిమితులైతే ఫ్రీడంలో ఎప్పుడూ ఉంటాయి. నీకు నచ్చినట్టు నువ్వు చేయడానికి వీల్లేదు. సమాజంలో ఉన్నావు, కుటుంబంలో ఉన్నావు, దేశంలో ఉన్నావు కాబట్టి సో అలా వాళ్ళు ఉన్నప్పుడు దాని ప్రకారము మనకి ఫ్రీడమ్ అనేది ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్ నాట్ ఫర్ ఫ్రీ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఏది వదిలేస్తే పర్వాలేదు, ఏది ఎవరు పట్టించుకోవాలి, ఎంతవరకు మనం మన ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయాలనే దానికి సెల్ఫ్ కంట్రోల్, ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ ఆడిట్ అనేది లేకపోతే చాలా కష్టం కదా. అంటే ఎలాగా, ఇప్పుడు నేను చేస్తున్న పని వల్ల ఇందాక వస్తున్నప్పుడు నేను మీకు తలుపు తీసినప్పుడు వస్తున్నప్పుడు ఒక అద్భుతమైన మాట అన్నారు మీ కెమెరామెన్. ఎవరికి ఇబ్బంది పెట్టకూడదండి, మీ వస్తువులు ఏది కూడా మేము ఇది చేయకూడదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అన్నారు. ఎంత సంస్కారవంతమైన మాట తెలుసా అది. ఎందుకంటే నాది నా ఇష్టం, నేను ఎలా అయినా ఉంటాను, నేను ఎక్కడ పడితే అక్కడ పెడతాను, నేను గేటు వేయను, చెత్త నా ఇంటి ముందు పడేస్తా, తర్వాత వేరే వాళ్ళ వస్తువులన్నీ నాదన్నట్టుగా పాడు చేస్తా. అది ఫ్రీడమ్ అనిపించుకోదండి, అది ఫ్రీడమ్ కాదు, రియల్ ఫ్రీడమ్ కాదు. ఫ్రీడమ్ అంటే ఏంటంటే మనం ధర్మబద్ధంగా ఉంటూ, మనకు కావాల్సి వచ్చినట్టుగా ఉంటూ, అట్ ద సేమ్ టైం మన వల్ల వేరే వాళ్ళకి లివ్ అండ్ లెట్ లివ్, మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, సమాజానికి దేశానికి ఇబ్బంది లేకుండా ఉండగలగడం. అంటే ఫ్రీడమ్ ఉంది కదా అని ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొడితే ఒక్కసారి ఆలోచించండి. ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పి నేను ఏమైనా చేస్తానని అవతల వాడు నచ్చకపోతే వెళ్ళి 4 కొట్టొస్తే అది ఫ్రీడమా? కాదు కదా. కాబట్టి అలాంటప్పుడు రిస్ట్రెయింట్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ ఆడిట్, నేను ఎలా ఉన్నాను, ఇదివరకంటే ఇప్పుడు ఇంకా బెటర్గా ఉన్నానా లేదా, నిన్నటికంటే ఇవాళ మెరుగ్గా ఉన్నానా లేదా, అన్నీ అందరికీ తెలియకపోవచ్చు. కొంచెం విఘ్నతతో, కొంచెం రిస్ట్రెయింట్తో చెప్తున్నది నా ఫ్రీడమ్ నా వరకే. నేను ఒక కర్ర పట్టుకుని ఇలా ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఆ కర్ర పక్కన వాడికి తగలనంత వరకే నాకు ఫ్రీడమ్ ఉంది. ఆ కర్ర వాడికి హిట్ అయిందా అంటే నువ్వు నీ ఫ్రీడమ్ కోల్పోయి అవతలవాడి ఫ్రీడమ్, అవతలవాడి ఏరియాలోకి నువ్వు ఎంటర్ అయినట్టే. అది గుర్తు పెట్టుకుని ప్రతి వాళ్ళు ప్రవర్తిస్తే గనక ఫ్రీడమ్ అనే దానికి కరెక్ట్ మీనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో 2 మాతల గురించే చెప్పుకున్నాం. అది కంప్లీట్ చేయకుండా వదలడం భావ్యం కాదు, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో దేహమాత, దేశమాత, గోమాత, భూమాత, వేదమాత, 5 మాతలకి మనం రుణపడి ఉందంట. స్వామివారు ఎప్పుడు చెప్తారు, ఫస్ట్ దీని మీద, ఈ 5 మీద నీకు గనక రెస్పెక్ట్ ఉంటే, నీ తల్లిని నువ్వు గౌరవిస్తే, నీ దేశాన్ని నువ్వు గౌరవిస్తే, నీ తర్వాత వేదం ఎవరైతే, నీ గోవు మనకి చాలా పవిత్రమైన సాధు జంతువుగా మనం అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తాం. గోమాతని గోమాతలాగా అది క్షీరం ఇస్తుంది, మనకి లైఫ్ ఇస్తుంది అని చెప్పి. ఎందుకంటే సైంటిఫిక్గా కూడా ప్రతి జీవి ఇచ్చే పాలకిను, గోక్షీరంకి, గోమూత్రంకి పంచగవ్యాలు ఏదైతే గోవు నుంచి వస్తాయో ఆయుర్వేద పరంగా చూసినా కూడా ఆరోగ్యానికి అన్నీ మేలు చేసేవి. అసలు మొన్న ఎవరో చెప్తుండగా విన్నానండి, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఎవరో చెప్పారు, సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయిందని. పూర్వకాలం రోజుల్లో ఆవుని తీసుకుని అందరిళ్ళకి వెళ్తూ ఉండేవాళ్ళట. ఆ ఆవుకి ఎలాంటి గొప్ప శక్తి ఉందిటంటే, గోవుకి ఆ ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఆ ఇంట్లో ఏం రోగాలు ఉన్నాయో, ఆ ఇంట్లో వాళ్ళకి ఏది అవసరమో, ఆ పాలని ఉత్పత్తి చేసుకునే దాంట్లో దానిని కౌంటర్ చేసే లాంటిది ఎంజైమ్స్ న్యాచురల్ గానే హార్మోన్స్ ద్వారా అది ఇచ్చి వాళ్ళకి అలాంటి పాలు ఇచ్చే శక్తి ఆవుకుందిటండి. అందుకని మనం గోమాత అని చెప్పి ఆవిడ్ని పూజిస్తాం. అలాగే మనం భూమాత, భూమిని మనం ఇవాళ రేపు మాట్లాడితే మరి ఫ్రీడమ్ అనుకుని ప్రతి వాళ్ళు ప్లాస్టిక్స్ పడేయడం, ఇష్టం వచ్చినట్టు చెట్లు కొట్టేయడం, ఇవన్నీ ఫ్రీడమ్ కింద వస్తాయా? రాదు కదా. ఎందుకంటే
మనకు ఫ్రీడమ్ ఉంది కదా అని నేలంతా మంది కాదుగా, ఆ నేల తల్లి నీకు ఇస్తున్న దీనికి నువ్వేం రుణం తీర్చుకుంటున్నావు. ఎన్విరాన్మెంట్ వైజ్ చూసినా పొల్యూషన్ లేకుండా నువ్వేమైనా చేయగలవు. ఇప్పుడు మనం ఇన్నాళ్లలో చేసిన పొల్యూషన్కి ఫ్యూచర్ జనరేషన్స్ ఎంత బాగు చేసినా వాళ్ళు బ్రీదింగ్ కూడా సరిగ్గా చేయలేరు, అంత పాడు చేసాం మనం. ఆ ప్లాస్టిక్స్ వ్యర్థాలు అవన్నీ వాడద్దంటే వినవండి. షాప్కి వెళ్తే ప్లాస్టిక్ వద్దు అంటే బ్యాగ్ తీసుకెళ్ళాలంటే వినంగా ఫ్రీడమ్ అనుకుంటాం. ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు, రీసైకిల్డ్ ప్లాస్టిక్ అయితే చేయండి అని చెప్తున్నారు. ఆ యూజ్ చేయలేని ప్లాస్టిక్ అంతా ఏమైపోతుంది, నేలంతా పాడైపోతుంది. నేల కిందున్న నీళ్ళ వనరులన్నీ తగ్గిపోతున్నాయి, అట్మాస్ఫియర్లో అంతా పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది. మన పని అయిపోయింది. ఇప్పుడు మాకు ఆల్రెడీ మేము మహా ఉంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాం, పెద్దవాళ్ళం అయిపోతున్నాం. కాకపోతే 15 ఏళ్ళు మనం ఉన్న వెజిటబుల్ లాగా ఇంట్లో ఉండడమే. మన వల్ల ఎవరికి ఏం ఉపయోగం కూడా ఏం లేదు. రిటైర్ అయిపోయాం, ఉద్యోగాలు చేస్తాం, బాధ్యతలు నిర్వహించాం, ఇంట్లో ఉంటాం. అలా కాదుగా, రేపు పొద్దున పుట్టి ఆనందంగా ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పిల్లలు, నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ సంగతి ఏంటి? ఎలాంటి దేశంలో ఎలాంటి గాలి పీలుస్తూ ఎలాంటి నీళ్లు తాగుతూ ఉంటున్నారు? అది ఫ్రీడమా? కాబట్టి భూమాతని మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఇవి ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ ఫ్రీడమ్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం చక్కగా చేసుకో. తర్వాత మనకి చెప్పింది వేదమాత. వేదం నుంచి మనకి అపౌరుషేయంగా మనకి స్తుతులు, స్మృతులు, పురాణాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చి భగవంతుడే సాక్షాత్తుగా అవన్నీ చెప్పినప్పుడు అవన్నీ ఒకళ్ళ నుంచి వాళ్ళు విని నేర్చుకుని తర్వాత మానవాళికి అంతా చెప్తున్న విద్య, వేదంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని కాపాడుకోవడం, దాని నుంచి డెవలప్ చేసుకోవడం అనేది మన బాధ్యత. కాబట్టి మనకు ఫ్రీడమ్ ఉంది కదా అని వేదంలో నిషిద్ధం అని చెప్పిన పనులు చేయడం అనేది ఫ్రీడమ్ కాదు. ఈ 5 గనక గుర్తుపెట్టుకుంటే ఎవరి ఫ్రీడమ్ ఏంటి, ఎంతవరకు వాడాలి అనేది. కాకపోతే ఇండిపెండెన్స్ డే అంటే కూడా ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే, ఓ సెలవు వచ్చింది, 2 సినిమాలకు వెళ్దామా, ఒక సినిమాకి వెళ్దామా, ఒక పార్టీకి వెళ్దామా, లేకపోతే జెండా ఎగరేసి ఇక్కడ జెండా పెట్టుకుందామా, ఇంతే. అది కాదు కావాల్సింది. అందుకని ఇవి గనక తెలుసుకుంటే అసలు కరెక్ట్ ఫ్రీడమ్ ఏంటి అని అంటే గనక, అరబిందో వారు కానీ ఆయన ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొన్నప్పుడు, తర్వాత గ్రేట్ ఫిలాసఫర్ ఆయన మళ్ళీ జైల్లో ఉండి ఫ్రీడమ్ వచ్చే టైంకి వీటన్నిటికీ కూడా వాళ్ళు రాసిన ఆర్టికల్స్ అవి చదివితే నిజంగా ఎంత గొప్ప విజనరీసో వీళ్ళందరూ. అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి, ఎవరి నుంచి ఎవరు అంటే మన బంధాల నుంచి మనం విముక్తి చెందాలి తప్ప, నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటంటే దేశం కొన్ని ఇదొకటే కాదు, ఎవరికి వాళ్ళు వేసుకున్న సంకెళ్ళు, సొంతగా వేసుకున్న సంకెళ్ళు కానీ బాహ్యం నుంచి మనకున్న అడ్డంకులు ఏదైతే ఉన్నాయో ఆ సంకెళ్ళను ఒక్కొక్కటి విడగొట్టుకుంటూ మానసికంగా నేను ఫ్రీ, ఆధ్యాత్మికంగా నేను ఫ్రీ, కానీ సమాజంలో ఉన్నప్పుడు నాకు ఫ్రీడమ్ అనేది రెస్ట్రిక్టెడ్ అనుకుని గనక ఉండగలిగితే నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటో ఎవరికి వాళ్ళు శోధన చేసుకుని సాధించుకుంటే అది ఫ్రీడమ్ అవుతుంది తప్ప మనం అనుకునే ఒకళ్ళ చేతిలో ఉండడం అని కానీ ఇలాంటివన్నీ మటుకు బాహ్యంగా చూసే ఫ్రీడమ్ కోసం ప్రయత్నించే ప్రయత్నాలే.